అందరికీ నమస్కారం. ఈరోజు మన వంట పచ్చిమిరపకాయల వేపుడు. ఈ పచ్చిమిరపకాయల వేపుడు అన్నంలోకి బాగుంటుంది, అలాగే పప్పు రసంలోకి నంచుకోవడానికి బాగుంటుంది, పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు 5 నిమిషాలలో ఇలా చాలా రుచిగా చేసుకోవచ్చు. వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయల వేపుడు చేయడం కోసం కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టుకొని లోపల విత్తనాలన్నీ తీసేసుకోవాలి. మరి లావుగా లేకుండా మరీ సన్నగా లేకుండా ఈ మాదిరిగా ఉండే మిరపకాయలు తీసుకొని లోపల విత్తనాలన్నీ తీసేసుకున్నప్పుడు అన్ని మిరపకాయలకు ఇలా మిరపకాయలకి విత్తనాలు తీసుకున్న తర్వాత కళాయి పెట్టేసి ఇందులోకి 1-2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత మనం కట్ చేసుకునే మిరపకాయలు ఇందులోకి వేసుకొని 2 పక్కల తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మిరపకాయలను. మిరపకాయలు ఈ మాదిరిగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని, అలాగే పల్లీలు వేయించి పొడి కొట్టుకొని ఇలా 1 స్పూన్ అయితే వేసాను. కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము. నేను ఇక్కడ పల్లీల పొడి వేసాను కదా, మీరు కావాలంటే నూగుల పొడి కూడా వేసుకోవచ్చు, వేయించి పొడి చేసి. ఇవన్నీ వేసిన తర్వాత మిరపకాయలకు బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటే మనకు మసాలా అంతా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్ల పెరుగు వేసుకున్నాము. పెరుగు వేసుకోవడం వల్ల మిరపకాయలు బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా పెరుగు వేయడం వల్ల రుచి కూడా ఉంటుంది, అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. అలాగే రసం పప్పులేకి కూడా చాలా బాగుంటుంది నంచుకొని తినడానికి. పెరుగన్నం లేకైతే ఈ మిరపకాయ నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు మిరపకాయలతో ఎప్పుడైతే రెడీ. ఇలా మిరపకాయలతో ఎప్పుడైతే చేసి చూడండి, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఇష్టపడతారు. పెరుగన్నం లేకి నంచుకొని తినడానికి, రసం లేకి పప్పులేకి ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఇలా 5 నిమిషాలలో అయితే చేసుకోవచ్చు. వారం రోజుల పాటు అయితే తినేయచ్చు, కమ్మగా ఉంటుంది. పెరిగేసాం కదా, మనం నీళ్ళు వేయకుండా నూనెలో వేయించాం కాబట్టి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ మిరపకాయ ఎప్పుడు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.